ఈ పైవాడు అని మీరు సంబోధించారు కదా గారు, పైవాడు అంటే ఎవరు? పైలోకాలు ఉండేవాళ్ళు. ఇది భూలోకము, భూలోకం పైన భువర్లోకము, భువర్లోకం పైన సువర్లోకము, సువర్లోకం పైన జనాలోకము, జనాలోకం పైన మహాలోకం, మహాలోకం పైన తపోలోకం, పైన సత్యలోకం. ఎన్ని లోకాలు ఉన్నాయి. వాళ్ళన్నీ పైలోకవాసులు, మనం భూలోకవాసులు. వాళ్ళైతే పైలోకవాసులు. వాడు పైనుంచి అన్ని చూస్తుంటాడు, వీడికి ఏం కావాలని చెప్పేసి. తల్లి తన శిశువుని చూసినట్టు ఎంత బాగా కాపాడుకుంటుంది. వాడు ఆడుకుంటున్నప్పుడు ఆడుకొని ఇస్తుంది, ఆకలి అయినప్పుడు పాలిస్తుంది, నోట్లో ఏదో పెడుతుంది, చక్కగా లాదిస్తుంది. అలాగే పైనున్న లోకాలను మనం దర్శించడమే ధ్యానం. పైనున్న మాస్టర్స్తో మనం సంబంధంతో ఉండడమే ధ్యానం అని వాళ్ళే చూసుకుంటారు. యోగక్షేమం వహామ్యహం అంటాడు కృష్ణుడు. ఓకే, అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. యోగము క్షేమము, ప్రాపంచిక క్షేమము, ఆధ్యాత్మిక యోగం రెండు నేను చూసుకుంటానని చెప్పాడు. నువ్వు ధ్యానంలో ఉండి అంతే. నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వు అడగక్కర్లేదు. అనన్యాన్ చింతయంతో, ఇంకా వేరే చింత లేకుండా, అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. మీరు అడిగిన ప్రశ్నకి ఈ శ్లోకమే సమాధానం. అంటే ధ్యానము మీకు యోగాన్ని ప్రసాదిస్తుంది, క్షేమాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం చేయకపోతే ఏది రాదు మీకు. ఎక్కడున్న గొంగళి అక్కడే.